నమ్మదగిన యేసయ్య నామంలో మరి బంగారు పరగ ధ్యానాలు ఆరంభిస్తూ మరి మీకా యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇద్దరు భక్తులు చెప్పిన విధానాన్ని నేను తెలుసుకొని మీతో పంచుకుందామని ఆశతో ఉంది. అయితే మనం సగటు మనుషులమే కదా. సగటు మనిషి బాధలు వచ్చుకుంటూ బాధ్యతలు నెరవేరుస్తూ బయటకు నవ్వుతూ ఆనందంగా గడిపేస్తాడు. ఆవేశం అదుపులో ఉంచుకుని అరవటం తగ్గించి ఆలోచిస్తాడు. అప్పుడే ఇతరుల భావాలు మనకు అర్థమవుతాయి, మన భావాలు ఇతరులకు అర్థమవుతాయి. ఎంత ఆకలిగా ఉన్నా సింహం గడ్డి మేయదు కదా. కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. మరి పగ, అప్పు, వ్యాధి దరికి రాకుండా గడిపేవాడే ధనవంతుడు. మన జీవితంలో కాలగతులు మారింది మనం చేసిన మంచి చెడు మాత్రమే మనల్ని వెంటాడతాయి. మనం చేసే మంచిని ఎల్లవేళలా రక్షిస్తూ సంరక్షిస్తూ ఆ సంతృప్తి ఆనందాన్ని పొందుకోవాలి. ప్రేమ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఆశ, నిరాశ ఏది మన హృదయంలో ఫీడ్ చేసేసుకుంటామో అదే వృద్ధి అయిపోద్ది. కనుక ప్రేమను వ్యక్తి సంతోషాన్ని అందుకోవాలి. ఒకరు చెప్పినా మరి ఎన్ని చెప్పినా ఒకసారి చెప్పినా చెప్పాలనిపిస్తుంది. అహంకారము, గర్వము, పొగరు మన దృష్టిలో ఖరీదైనమంటారు. చవకగా దొరికే సంతోషము, ప్రేమ, చల్లని చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోయే మనసును మనకెంతో ఉపయోగాన్ని ఇస్తుంది. అయితే మన జీవితాలని మరి నిర్దేశించేది మరి చాలా వరకు మరి ఇతరుల యొక్క జీవిత ప్రభావాలు అవ్వచ్చు. కానీ మన పరిధిలో మనం ఉంటూ మన దేవుని యొక్క చిత్తంలో మరి ఆ భక్తుల యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ గడిపేయాలి. నిజంగానే నెహెమ్యా జీవితంలో మరి ఒక్క జీవితంలోనే మనం ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. 1 పశ్చాత్తాప ప్రార్థన, 1:6 ఒప్పుకోలు ప్రార్థన, నెహెమ్యా 1:6, 9, 3 విజ్ఞాపన ప్రార్థన, నెహెమ్యా 6:9 వ్యక్తిగత ప్రార్థన, నెహెమ్యా 1:1, 6:14 ఉపవాస ప్రార్థన, నెహెమ్యా 1:4, 9:1 సంపూర్ణ ప్రార్థన, తర్వాత నెహెమ్యా 4:9 తర్వాత మరి కుటుంబ ప్రార్థన, నెహెమ్యా 10:29 స్తుతి ప్రార్థన, సంఘ ప్రార్థన, నెహెమ్యా 10:39 ప్రతిష్ఠ ప్రార్థన, నెహెమ్యా 11:3 ఒక్క నెహెమ్యా జీవమే ఎంత అద్భుతంగా ఉంటే మన జీవితాలు ఎంత చక్కగా నేర్చుకోవడానికి ఎంతమంది భక్తులకు జీవితాలు ఉన్నాయో మీకా కూడా ఒక భక్తుడు. హిబ్రూ బైబిల్లో 12 మంది మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు కదా. పెద్ద ప్రాఫిట్స్ని యెషయా, ఇర్మియా అనే అలాంటి వాళ్ళందరినీ మేజర్ ప్రాఫిట్స్ అంటారు. పెద్ద పెద్ద ప్రవక్తలు అవ్వచ్చు. కానీ ఈ మీకా, మరి ఆమోసు, ఓబద్యా, హగ్గై వీళ్ళందరూ చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళు అమూల్యమైనటువంటి గొప్ప ప్రవచనాలు చెప్పి మేల్కొల్పునిచ్చారు. వాళ్ళు తక్కువ వారేం కాదు, మరి పవర్ఫుల్గానే చెప్పారు. మీకా అనే దానికి అర్థము హూ ఈజ్ లైక్ యూ, నీకు సముడెవడు, యెహోవా నీ వంటి వాడెవడని. అక్కడ ఈ పాటలన్నీ వచ్చినాయి ఆ మాటలను బట్టి. అది నిజంగానే ఆశ్చర్యార్థంగా కూడా చెప్పినట్టే ఉంది. 740 BC జన్మించి 670 BCలో మరి మరణించాడు. యూదరాజుల పరిపాలనలో ఉన్నాడు. మరి ఏతాను మంచి రాజే, కానీ ఆహాజు బ్యాడ్ కింగ్, అతనికి వ్యతిరేకంగా చెడ్డకారాలు చేశాడు. హిజ్కియా మంచి రాజే. ఈ ముగ్గురు యొక్క పాలన ఉన్నాడు మీకా. గొప్ప కార్యాలు కూడా హిజ్కియా చేశాడు. ఆ రాజుల కాలంలో మీకా ప్రవచించాడు. రాబో రోజుల్లో షోమ్రోన్ దేశానికి నాశనం గురించి, యెరూషలేము ముఖ్య పట్టణం నాశనం గురించి ఎంతో చక్కగా వివరించారు. మరలా దాన్ని పునరుద్ధరింప చేయడానికి వివరించాడు. నాశనం చేయనై ఉన్నానని, మరి సరిచేసి కూడా స్థిరపరుస్తానని కూడా దేవుడు చెప్పాడు. యూదా, ఇశ్రాయేలు దేశ మత నాయకుల్లో నిజాయితీని కోల్పోవడం వల్ల, విగ్రహారాధన వల్ల భయంకరమైన వ్యాప్తి వాళ్ళ యొక్క పాపాలు భయంకరమైపోగా ఖండిస్తూ వ్యతిరేకంగా ప్రవచించాడు. 100 ఏళ్ల తర్వాత ఇర్మియా 26:18 అదే మాటలు ప్రవచించాడు. యూదారాజైన హిజ్కియా కాలంలో మీకా ప్రవచించాడు. మరి ఇట్లు ప్రకటించిన చేదు దునబడుతుంది, సియోన్ దునబడుతుంది, అరణ్యంలో ఉన్న స్థలాలన్నీ మరి పడైపోతాయి, యూదాదేశం నాశనం అవుతుంది అని ఇద్దరు కూడా తెలిపారు. ఈ విధంగా యెరూషలేము దేవాలయంను నాశనం గురించి చాలా వివరంగా చెప్పారు. వాళ్ళు ఎంత భయంకరంగా కొందరిని చంపి మిగిలిన వారిని బాబులలో చెరలోకి తీసుకెళ్లారు కదా. రెండవదిగా వాళ్ళని సమకూర్చాడు, రెస్టోర్ చేశాడు. కృపగా దేవుడు ఎప్పుడైతే ఆయన సమీపించి మరి పాప పశ్చాత్తాపంతో వారి దగ్గరికి వస్తే ఆయన ఎంతగా, మనం కూడా అన్ని పాపాలు చేసినా మన తప్పులు తెలుసుకుని ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనం తప్పకుండా క్షమిస్తాడని ఈ విధంగా తెలుసుకుంటాం. నినివే కాలంలో కూడా యోనా చేసిన అనుభవంలో కూడా అంతే జరిగింది. మరి ఏ రకంగా మరి
ముందు ఎంత పంతంగా ఉన్నా ప్రభు మాటలను ఆలకించి వాళ్ళకి నినివే వాళ్ళకి చెప్పగానే వాళ్ళు గొంతుపెట్ట కట్టుకొని పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్షమించి ఎంత జాలిపడ్డాడో చివరిలో చెప్తారు. అదే రకంగా యెరూషలేము దేవాలయం నాశనం చేయబోతున్నారని చెప్తూ ముందుగానే చెప్పి చేస్తాడు ప్రభు. బబులోను వారు ఆ ప్రాంతం ఆక్రమిస్తారు అని చెప్పాడు. యెరూషలేము వరకు 20 మైళ్ళ దూరంలో చిన్న ప్రవక్త ఈ మీకా అది ప్రవచిస్తే ఎంతో విలువైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. మరి చిన్న కుమారుడు అన్ని నాశనం చేసుకుని మరి తిరిగి వస్తే మరి తండ్రి ఎలాగా కులువానుగానే చేర్చుకోమంటే ఆయన హక్కును చేర్చుకొని క్షమించి ప్రేమించిన ప్రేమ ఉందని పదే పదే భక్తుల యొక్క జీవితాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి యెరూషలేములో మరి అశ్షూరీయులు కూడా ద్వారా నాశనం అవుతారు అని మీకా ప్రవక్త ప్రవచించాడు. మీకా 7:9 నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, ఆయన కోపాగ్నిని మరి దేవుని వెలుగులోకి రప్పిస్తాడు, మరి ఆ శిక్ష భరించగలను, నా పక్షంగా వాద్యం ఆడను, నా పాపానికి పాత్రుడనని కూడా అన్నాడు. నన్ను ఏ విధంగా ఆ శ్రమలో ఉంచాడు అని కూడా నమ్మాడు. మీకా 7:18 తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరిస్తాడు, వారి అతిక్రమలకు క్షమించుటకు సముడైన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇదే మాటలో నీకు సముడెవడు అనే పాటలు ఎన్నో రాశారు కదా. కనికరం చూపేవాడు, కోపం నిరంతరం ఉంచుకోలేడు దేవుడు, క్షమించి ప్రేమించగలడని ఆయన ప్రేమను ఈ జీవితాల ద్వారా అర్థం చేసుకుని మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన జాలిపడే దేవుడు. బిడ్డలను తండ్రి దండించినప్పటికీ దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేశారు వీరందరూ. శిక్ష తప్పదు, పాపాలన్నీ సముద్ర అగాధంలో పడవేస్తాను కూడా చక్కటి మాటలు చెప్పాడు. దయా, ప్రేమ, కనికరం గలవాడు. మీకాలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు పుట్టుక గురించి ప్రవచనము ఎంత అద్భుతమైన ప్రవచనం మొత్తం చెప్పాడు. ప్రతి క్రిస్మస్ కాలంలో మీకాను ఎవ్వరూ మర్చిపోలేము. అబ్రహాములు జన్మిస్తాడని స్పష్టంగా తెలిపాడు. ఎక్కడ పుడతాడో చెప్పాడు. బెత్లెహేము ఎఫ్రాతా, ఇశ్రాయేలు ఏలువాడు నీలో ఉండి వస్తాడు, శాశ్వత కాలం వెళ్తాడు, మానవాళికి విమోచన కలిగిస్తాడు, విముక్తి దాత. బెత్లెహేము ప్రాముఖ్యత తెలిపాడు. ఆయన నిలిచి యెహోవా నుండి బలము పొంది ఆయన మందను మేపును. ఎంత చక్కటి మాట అండి. ఆయన మరి ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఏళ్తాడు. ఏ దేశస్తులైనా సరే క్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తే సంఘంలో చేర్చుకుంటాడు. ఆయన సంఘానికి ప్రధాన కాపరి. ఆయన భూమి అంతవరకు వెళ్తాడు, సమాధానముకు కారకుడు. ఆ సమాధానం గురించి ఎంత చక్కగా యెషయా ప్రవచించాడండి 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, సమాధానకర్త అని ప్రవచించాడు కదా. చీకట్లో నుంచి వెలుగులోకి తెచ్చే దేవుడు, ఆ దాత యేసు శాంతి ఇస్తాడు. ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలిపాడు. యూదా ఇశ్రాయేలు పాపాలు ఖండించడం చెప్పాడు. కోపం నుండి మరలకుండి క్షమ అడగండి అని కూడా చెప్పాడు. అప్పుడు ప్రవచించకుండా చేర్చుకుంటాడని చెప్పాడు. తర్వాత 70 ఏళ్ళ చెర నుండి బాబిలోన్లో నుండి తప్పించి విడిపిస్తాడు అన్నప్పుడు నిజంగానే సైరస్, కోరేష్ కాలంలో ప్రత్యక్షమై స్పష్టంగా వారిని విడిపించి మరి ఎంతో చక్కగా క్రమం తీసుకొస్తాడు. పాడైన యెరూషలేము నెహెమ్యా నాయకత్వంతో మరి భద్రంగా గోడలు కట్టారు కదా. ప్రజలంతా వచ్చి నెహెమ్యా, దానియేలు శిక్షకు మేమే అర్హులం అని చెప్పి వారందరూ ఒప్పుకొని మరి క్షమాపణ అడిగారు కదా. అన్యదేవతలను ఆరాధించారు. వారు కనుకరించి మళ్ళీ మా ప్రాంతం రప్పించాలని ఏడ్చి ప్రార్థించారు. 70 ఏళ్ల తర్వాత దేవాలయము మళ్ళీ తిరిగి ఆరాధించడం జరిగింది. తిరిగి హక్కును చేర్చుకున్న దేవుడు విలువైన ప్రేమ చూపించాడు. విలువైన చిన్న ఊరివాడైన మరి మీకా ఎంత అనామకుడైనా సరే ఆయన ప్రవచనం ఎంత చక్కగా నెరవేరింది. ఆయన మరి మీకాని మరి దేవుడు గనపరిచాడు. ఆ చిన్న ప్రవక్తను ఎంతగా గనపరిచాడు. మంచి వాక్యాల ద్వారా అభయం ఇచ్చాడు. వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. ఆయన కొరకు ఎదురు చూస్తాం. బాధ కలిగిన శిక్ష పొందను, ఓర్పుతో శిక్షను భరిస్తా అని తెలిపినట్లుగా మనం కూడా దేవుడి దగ్గర అవన్నీ తెలుపుకునే వాళ్ళంగా ఉండాలి. రక్షణకై మరి కింద పడినా సరే తిరిగి లేస్తా అన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ మనకుంది. మనం పడిపోయినా ప్రభు లేపే దేవుడు మనకున్నాడు. మనం ఎంత అందుకని యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా వెలుగాడు. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. విశ్వాసి ధైర్యంగా నాకే వెలుగయ్యాడని చెప్పగలం. యోనా జీవితంలో కూడా చేపగర్భంలో మరణించకుండా కాపాడలేదా? పాపాలు క్షమించాడు. మరి ఎంత చక్కగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నిబంధన చేసి ధర్మశాస్త్రానుసారంగా ఎంత చక్కటి అనుభవాలను ఇచ్చాడండి. యెహోవా మరి ఇశ్రాయేలు అన్ని చేతులకి అప్పగించినప్పుడు కూడా వారందరూ మరి పశ్చాత్తాపడగానే ఆయన క్షమించిన రీతి, మీకా చెప్పిన అనుభవం, ఇవన్నీ కూడా మరి బెత్లెహేము గురించి చెప్పిన ప్రవచనము, ఈ 2 అద్భుతమైన దీవెనలు మీకా జీవితంలో జరిగినాయని మనం కూడా అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలు ఎటువంటి అనుభవాలు ప్రవచించారు,
ఏ విధంగా దేవుని యొక్క మరి ఆ, మాటకు లోబడి మరి చెప్పమన్నది చెప్పటం, ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో సిద్ధపరిచి ఎంత అద్భుతంగా దేవుడు మా ఆ రోజుల్లో పితరులని మన్న కూడా ఇప్పుడు కూడా దేవ సేవకుల ద్వారా యూట్యూబ్స్ ద్వారా ఇటువంటి సందేశాల ద్వారా ఎంత గొప్పగా నెరవేరుస్తుంది. ఆ గొప్ప కృపను బట్టి మనం ఎంతగానో దేవుని వెంబడించాలి. తర్వాత నిజంగానే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఏతాము, ఆహాజు, హిజ్కియా గురించి ఆ రోజుల్లోనే మేకాకు అక్కడ దేవుని వాక్కు గ్రంథకర్త ఆయనే రాసుకున్నాడు. ఇది మేకా అంటే యెహోవా అంటే వాడు ఎవడు, అర్థం అది ఇచ్చే అర్థమే తను నిజంగానే దానికి తగ్గట్టుగానే ఉన్నాడు. చక్కగా ప్రవచించాడు. ఆయన ప్రవచించిన కాలం బట్టి హిజ్కియా కాలంలో ముఖ్యంగా ఉన్నాడు. అయితే 15 సంవత్సరాల ఆయుష్ యెషయా చెప్పి ఇచ్చిన కాలంలోనే మరి హిజ్కియా స్వస్థత పొందాడు కదా. ఆ కాలంలో కూడా మీకా ఉన్నాడు. అంటే 700 బీసీ 735 బీసీ వరకు అని చెప్పారు. ఈ ప్రత్యేకత మరి ఎఫ్రాయిం రాజ్యము యూదా రాజ్యం వరకే ప్రకటించాడు. షోమ్రోన్ గురించి ఇస్లాం గురించి ప్రకటించాడు. పదే పదే నేర్చుకుందాం దీని గురించి. మిగా గ్రంథం మరి యెషయా గ్రంథాన్ని పక్కన పక్కన చూసుకుంటే ఇద్దరు ప్రవచనాలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇర్మియా ప్రాణాలు నిలబెట్టడానికి మీకా రాసిన గ్రంథము 200 సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ మరి ఇర్మియా చనిపోకుండా కాపాడినటువంటి గొప్ప ప్రవక్త రచనలే మీకా యొక్క ప్రవచనాలే ఆధారమైంది. మనం ఎలాగో గమనిద్దాం. ఎంత గొప్పగా ఏ మాట దేవుని మాట నిరర్థకం కాదండి. ఇప్పుడు కళలో చెప్పిన మాట ఎంతో తరాలకి నెరవేరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మీకా ప్రవచనం మనకి చక్కగా తెలిపిస్తుంది. ఈ కృంగదీస్తున్న చంపదలుచుకున్నటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దేవుడు ఎలా తప్పించాడో మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తను చేసినటువంటి అనుభవాల్లో సోషల్ ఈవిల్, సమాజంలో జరిగే నీతి లేని స్థితిని బోధించాడు. రెండవదిగా పాలించే రాజులు యాజకులు ఎలా ఉన్నారో ముంచే యోహాను మరి ప్రకటించి గొడ్డలి ఉంది నరికేస్తానన్న రీతిగా భయంకరంగా ఖండించి చెప్పేశాడు. అంతే ధైర్యంగా పాలించే రాజుల్ని యాజకులను కూడా ఖండించి పడేశాడు. మూడవదిగా వారి పాపములకే దేవుడు పంపు కీడును వివరించేశాడు. వారి మార మనసుగా ప్రేరేపించాడు. దీవెనలకు మెళుకువలు ఇచ్చాడు. ఈ 3 అనుభవాలు చేశాడండి. ఎంత చక్కటి రిఫర్మేషన్ అండి. మన జీవితాల్లో కూడా మన సమాజంలో మన కుటుంబాల్లో ఉండే అవినీతిని ప్రక్షాళన చేయడానికి మనం కూడా పూనుకోవాలని మీకా ప్రవక్త చెప్పిన అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు రాళ్ళు కుప్పగా మారిపోతారు అని ధైర్యంగా బోధించాడు. 7వ అధ్యాయంలో కూడా ముఖ్యాంశాలు ఏంటంటే 7 అధ్యాయాలు ఉన్నాయండి దీంట్లో. అది ఒక్కొక్కటి గమనిస్తే 1:2లో ఏమన్నాడంటే, సకల జనులారా ఆలకించండి, మీ మీద సాక్ష్యము పలకబోతున్నాను. 1:3లో యెహోవా బయలుదేరి భూమి మీద ఉన్నత స్థలంపై దిగుతున్నాడు. ఉగ్రతతో దేవుడు రానై ఉన్నాడు. మీ ప్రవర్తన మార్చుకో అనే ఉగ్రత రాబోతుందని హెచ్చరించాడు. అంతేకాదు, మీరు తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి వస్తే ఆయన ప్రేమించి చేర్చుకుంటాడు. కొట్టినను ఆయన మీరు మార్మల్స్ పొందితే పోగు చేర్చి సమకూరుస్తాడు, పోగు చేస్తాడు. ఆయన మేత స్థలంలో చేరుస్తానన్నాడు. మరి రెండవదిగా రాజుల గురించి ప్రవచనం గురించి చక్కగా చెప్పాడు. మరి దర్శనం చూడకుండా చీకటి కలుగుతుంది కదా. మరి 3:6లో ఎంత చక్కటి మాట మీకాలో, సోది చెప్పకుండా చూడండి దొంగ ప్రవక్తలారా ధైర్యంగా అన్నాడండి. ఇది నిజంగా యోహాను చెప్పిన మాటలే. తర్వాత మారుమనసు పొందండి, మారుమనసు తగిన ఫలాలు ఫలించండి అని ఎలా చెప్పాడు, ఇక్కడ మీకా కూడా దొంగ ప్రవక్తలారా, కూలికి బోధించువారలారా అని కోప్పడ్డాడు. ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి ప్రక్షాళన చేసే ప్రసంగాలు ఈ రోజులో రావాలండి. 3:11 ప్రధానుల గురించి లంచం తీసుకుంటున్నారని బోధిస్తున్నాడు. సోదిగా చెప్పే వాళ్ళందరికీ కీడు వస్తుంది అని చెప్పి కూడా చెప్పారు. ఈ ప్రవచనాలు నమ్మొద్దు. నిజంగానే ఈ రోజుల్లో ఈ ప్రవచనాలు చెప్తున్నారు, ఈ దర్శనాలు చెప్తున్నామని భ్రమపడే అనుభవాలు వద్దండి. వాక్యాధారంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇటువంటి భక్తుల యొక్క సందేశాలను మనసులో ఉంచుకోవాలి. క్రీస్తు ఆత్మీయ వరాలు, శక్తిని, బోధలు చెప్పి ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వాలి. లంచాలు పెట్టుకోవద్దు. ఒక్కొక్క ప్రసంగికుడికి ఇంత డబ్బులు ఇస్తే ఇస్తామని ఒప్పుకునే వాళ్ళగా ఉండే ఈ రోజుల్లో ఈ బోధలన్నీ మేల్కొల్పు రావాలి. మరి ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తున్నారని కూడా చెప్పాడు. చేతి దున్నపడినట్లు దున్నేస్తాము రాళ్ళు కుప్పలు. కానీ మేకా ఏం చెప్పాడో ఇర్మియా కూడా అదే మాటలు చెప్పాడండి. మరి మేకా ద్వారా మంచి ప్రవచనం ఇచ్చారు. యెరూషలేము గురించి దేవుని మందిరము పర్వత శిఖరము ఎత్తబడుతుంది, ప్రజల వారి త్రోవలు మార్చుకుంటారు, యుద్ధం నేర్చుకుంటారు, మానివేస్తారు. ఆ యుద్ధం చేయడం అక్కర్లా, మానేసుకుంటారు. ఇక ఎందుకంటే శాంతి నెలకొల్పొద్దు కాబట్టి యుద్ధం చేసే అవసరం ఏంటి, ఆయుధాల అవసరం ఏంటి? వాళ్ళందరూ శాంతియుతంగా మరి క్రీస్తు వస్తాడు, బెత్లెహేంలో పుడతాడు, రాజ్యం వస్తుంది అని చక్కగా బోధించాడండి. అదే రకంగా యేసును గురించి ప్రవచనాలు, నేను మిమ్మల్ని 6:7లో కొడతాను, మీ జీవితం మార్చుకోండి, మీ వెండి బెంగారాలు మాకేమొద్దు, మనుషుడా
ఏది ఉత్తమమో నీకు తెలుసు. అంతే కదా. అడుగుతున్నాడు, ఎంత చక్కగా మాటలు చెప్పాడండి. ఇంతే కదా నీతి న్యాయంగా జీవించాలి ఆశిస్తున్నాడు. మనకు కూడా అదే సందేశం అండి. ఇంతే కదా అడుగుతున్నాడు, నీతిగా న్యాయంగా జీవించాలి. 7వ అధ్యాయంలో 18లో వారి పాపాలు పరిహరించి గొప్ప దీవెనకరంగా మరి దేవుడు మారుస్తాడని చెప్పాడు. మరి అబ్రహాము చక్కటి వాగ్దానం ఇచ్చాడండి. అబ్రహాము పితరులకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, సత్యము మరి అక్కడ ఏలుతుంది అని ప్రార్థనతోటి చివరి భాగంలో ముగించాడండి. ఇట్లా విభజించుకుంటే 1-2 అధ్యాయాలు 2 ప్రాంతాల్లో దేవుడు పంపబో శిక్ష, 3వ అధ్యాయంలో రూలర్స్కి, ప్రీస్ట్కి ఉగ్రత గురించి, పాలకులకు, యాజకులకు గద్దింపు 3వ అధ్యాయం, 4-5 అధ్యాయాల్లో ఇశ్రాయేలు మధ్యవర్తైన క్రీస్తు గురించిన మాటలు, విలువైన మాటలు చెప్పాడు. 6-7లో మారు మనసు పశ్చాత్తాపం ద్వారా తిరిగి కట్టుట అవసరం అని చెప్పాడు. మత్తయి 5:2లో కూడా యూదయ బెత్లెహేము క్రీస్తు పుట్టుదని చెప్పాడు, ప్రవక్త ద్వారా వాయపడుతుందని చెప్పాడు. 4:3లో కూడా మీక ఆయన మధ్యవర్తి, పెద్ద మాట అండి అది. క్రీస్తు మనకు మధ్యవర్తి అనే మాట ఎప్పుడో మీకా చెప్పేశాడు. 4:3లో ఆయన మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడు. యుద్ధ సామాన్లు మానేస్తారు, యుద్ధం చేయటం మానేస్తారు, శాంతి నెలకొంటుంది. దేవుడు మనకు నిజంగానే శాంతి ప్రసాద సమాధానపరిచే వారి ధన్యులు, వారి దేవుని చూస్తారు. ఎన్ని మాటలు ప్రభు చెప్పిన మాటలే. మీకా ఇంకా ధైర్యంగా మరి దున్నుతుంది అని చెప్పి, దున్నపడుతుంది అని చెప్తూ ఏషియా శుభకరమైన సందేశాలు మేలు, మీకలాగా పెంటకుప్పగా మారుతుందని అభినందిస్తారా ఇట్లాంటి మాటలను చెప్తుంటే? కానీ వాళ్ళు గుచ్చుకుని హృదయాలు, వాళ్ళు మార్చుకుని మనసు మార్చుకుని ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన దీవెన పొందారు. కానీ ఇర్మియా కాలంలో అట్లా లేదు. ఆయన పాపం ఎంత వీఫింగ్ ప్రాఫిట్ అండి. ఇదే మాటలు మీకా చెప్పిన మాటలే చెప్పాడండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మరి అది రాళ్ళ కుప్పగా అవుతుంది, ఇలా అవుతుంది అన్నీ చెప్తుంటే 200 ఏళ్ల తర్వాత ఇర్మియా చెప్పినప్పుడు ఈ దుర్మార్గుడైన సిద్కియా కాలంలో నిజంగా ఎంత భయంకరంగా గుంటలో వేసేసి హింస పెట్టి తిండి పెట్టకుండా అంత భయంకరంగా చేసినప్పుడు ఆ టైంలో చంపేద్దానికి ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మనల్ని గుచ్చుతున్నాడు ఊరికే, మనం ఇంత బాధపడుతుంటే మనం ఎలా సహిస్తామని చంపబోయేటప్పుడు 26:18లో యూదారాజు హిజ్కియా కాలంలో మీకా రాసిన పుస్తకం తీసి చదవటం మొదలెట్టాడండి. ఎంత అద్భుతంగా చదివాడంటే, ఆ చదివినాడు ఎవడో కాదండి, వాక్యంలో ఉంది. ఎంత ఉన్నతమైన రీతిగా ఆ రోజుల్లో జరిగింది. మీకా ప్రవచించినప్పుడు కూడా ఆ ప్రజలు ఇదే మాటలు కదా, అప్పుడు వాళ్ళు ఏమైనా చంపలేదు కదా, అతన్ని మీకాని చంపలేదు కదా, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మరి ఇర్మియా చెప్తున్నప్పుడు మనం ఎందుకు మాట వినకూడదు, ఎందుకు చంపాలి అని ఆపారండి. అక్కడ ఇర్మియా ఆపటానికి కారణం 200 ఏళ్ల క్రితం మీకా రాసిన ప్రవచన అనుభవం లేదండి. మీకా ఇలాగే ఆ రోజులు చంపలేదు కదా, మారిపోయారు కదా, ప్రవచనాలు వారికి తెలిపాడు. ఎగ్జాక్ట్ మాటలండి. చేను దున్నట్లు దున్నబడును, ఇదే మాట ఇర్మియా బోధించాడు. అట్లు పలుకున్న రాజు హిజ్కియాని ఎవరైనా చంపారా, ఆ ప్రవక్తను చంపారా అని సవాల్ చేశాడు. నిజంగా ప్రభు ఆయన రక్షించుకోవడానికి ఎవరో ఒకరు లేపుతాడండి. దేవుడు కీడు చేయక సంతాపడినట్టు యెహోవా దయను కోరుకున్నారు కదా, మనం గొప్ప కీడును తెచ్చుకుంటాం ఆయన చంపామంటే. ఆయన గతంలో మన చరిత్రలో చంపలేదు కదా ప్రవక్తల్ని, మనం ఎందుకు చంపాలి అని అప్పుడు ఇర్మియాని బ్రతికించారు. దేవుడు ఇర్మియాని హింసించిన తప్పైనను, ఆ దయ చూపలేకపోయినను, గోతులో వేసి బాధించినను, మరి బాబిలోను రాజు నెబుకద్నెజర్ ద్వారా ఇర్మియాని రక్షించారటండి. దేవుడు ఒకరిని శిక్షించే ముందు వార్నింగ్ ఇస్తాడు. ఆయన ఉగ్రతకు బలి కాకుండా సేవకులు పంపుతాడు. దేవసేవకుల సందేశాన్ని బట్టి సరిచేసుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఎంతగానో చెప్తున్నారండి, మారుమనసు పొందండి, నిత్యత్వం సిద్ధపడండి, పవిత్రంగా జీవించండి అని చెప్తుంటే మనం ఏమన్నా లోబడుతున్నామా? ఇటువంటి సందేశాలు మనకు మేలుకొల్పు రావాలండి. మరి ఇర్మియా కాలంలో లాగా ఉండకూడదు. మారుమనసు పొంది అది సంధికి రమ్మంటున్నాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ప్రీతికరంగా సజీవ యాగంగా మన జీవితాల్ని సమర్పించుకుందాం. అట్టి ఈ విధంగా ఈ మీకా జీవితం అంతా ఒక్కసారి మీకా అంతా చదువుకుందాం. 7 అధ్యాయాలే కదండి. ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి ప్రభు ఎంత చక్కటి సందేశాన్ని అనామకుడైన పల్లెటూరు వాడిని వాడుకొని ఇంత అద్భుతమైనటువంటి ఇర్మియా చంపకుండా ఆపగలిగినటువంటి ప్రవచనాలు, మరి చక్కటి క్రీస్తు గురించిన రాకడ గురించిన ప్రవచనాలు, పాపం గురించి ఒప్పుకోవాలని చెప్పుకున్న ప్రవచనాలు, అధికారులు గద్దించిన అనుభవాలు, ఇవన్నీ మన జీవితాలు మన మనసులో ఉంచుకుందాం, గొప్ప దీవెన పొందుదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.